డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది విద్యార్థులు అటెండ్ కానున్నారు. పరీక్షలను ప్రకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఎవరైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరించింది. ఇంటర్ సెకండ్ ఇయర్ సైన్స్ స్టూడెంట్లతో పాటు వొకేషనల్ స్టూడెంట్లకు కూడా ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు గవర్నమెంటు, ప్రైవేటు, ఎయిడెడ్, అదేవిధంగా గురుకుల కాలేజీలకు చెందిన మొత్తం 4,16,622 మంది విద్యార్థులు అటెండ్ కానున్నారు. వీరిలో జనరల్ స్టూడెంట్లు 3,21,803, అదేవిధంగా వొకేషనల్ స్టూడెంట్లు 94,819 మంది ఉన్నారు. వీరందరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,032 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మార్నింగ్ సెషను, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్టర్నూన్ సెషన్లో ప్రాక్టికల్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రాక్టికల్ హాల్ టికెట్లను కాలేజీలకు పంపించారు. ప్రిన్సిపల్స్ నుంచి విద్యార్థులు తీసుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా ప్రాక్టికల్ క్వశ్చన్ పేపరు లీక్ కాకుండా ఇంటర్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంటున్నది. క్వశ్చన్ పేపర్ను ఆన్లైన్లో పెట్టి ఎగ్జామినర్కు వచ్చే పాస్వర్డ్ ద్వారా మాత్రమే అరగంట ముందు డౌన్లోడ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పేపర్ లీక్ కాకుండా ఉండే అవకాశం ఉంది. దీనితో పాటు వాల్యుయేషన్ కూడా వెంటనే చేసేలాగా ఏర్పాట్లు చేశారు. పరీక్ష పూర్తయిన వెంటనే వాల్యుయేషన్ చేసి ఆ మార్కులను వెంటనే ఆన్లైన్లో వేయనున్నారు. దీనివలన మార్కులు వేయడంలో కూడా ఎలాంటి అక్రమాలు జరగకోకుండా అరికట్టే అవకాశం ఉంది. సో అదేవిధంగా ఎగ్జామినర్స్ను జిల్లా అధికారులే నియమించుకుంటారు. ఎలాంటి అక్రమాలు జరగకోకుండా చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని తెలియజేస్తున్నారు. సో విద్యార్థులందరూ కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్కు సిద్ధం కండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.